మిగిలిన నాయకులైనా సమాధానం చెప్పాలి. మళ్ళీ నిన్న శాసనమండలిలో కూడా నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడాడు ఆయన. నిన్న మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సత్యబాబు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడాడో కూడా చూసాం. సరే, దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పాం. ఇవన్నీ కూడా చూసి మీరు ఉత్తరాంధ్రకి గడిచినటువంటి 9 మాసాలుగా గతంలో ఇదే ఒక సంవత్సర కాలం క్రితం మార్చి 5వ తారీఖున ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజన్ విశాఖ పేరిట ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళిక గురించి ఒక డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేశాం. సరే, గవర్నమెంట్లోకి వస్తాం, మళ్ళీ అవన్నీ చేద్దామని చెప్పినటువంటి అభిప్రాయంతో అన్నీ చేశాం. అధికారం కోల్పోయాం. ఈరోజు ఉత్తరాంధ్రాన్ని గాలికి వదిలేశారు. మీరు కూడా కాస్త సహకరించాలి ఈ ప్రాంత అభివృద్ధికి. ఎందుకంటే గతంలో మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మంత్రిగా ఉండగా, ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉండగా, ఋషికొండకు సంబంధించి బ్లూ ఫ్లాగ్ బీచ్గా దాన్ని అనేక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం. బ్లూ ఫ్లాగ్ బీచెస్ అనేటువంటివి యూనిసెఫ్ అలాగే యునెస్కోకి సంబంధించినటువంటి వారి కింద ఉండేటువంటి ఒక ఆర్గనైజేషను ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యంత క్లీనెస్ట్ బీచెస్, అంటే వరల్డ్ వైడ్ టూరిజం పెరగడానికి ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్ ట్యాగ్ లైన్ ఉంటే అన్ని రకాలుగా కూడా టూరిజం పెరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ర్యాంకింగ్స్ కానీ లేదా వాటిని నోటిఫై చేస్తారు. దాన్ని మరింతగా మెయింటైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన అప్పుడు ఉన్నటువంటి అధికారులు, అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు 20 రూపాయలు 30 రూపాయలు ఎంట్రీ ఫీ, పార్కింగ్కో ఎంట్రీకో ఏదో పెట్టాలన్నటువంటి ఆలోచన చేశారు. చేసి పెద్ద గగ్గోలు పెట్టారు. మీరు కూడా చాలామంది చాలా స్టోరీలు నడిపారు. ఆ రోజు మా నోటీస్ కూడా, ఆ రోజు నేను స్థానికంగా మంత్రిగా ఉన్నా, మా నోటీస్ తీసుకుని వస్తే వెంటనే అధికారులతో మాట్లాడి ప్రజల మీద భారం పడడానికి వీల్లేదు, అదేమైనా ఉంటే ప్రభుత్వమే భరిస్తుంది, దాన్ని మనమే అవసరమైతే ₹1 ఎక్కువైనా సరే మనమే మెయింటైన్ చేయాలి, ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఆ భారం వేయకండి అని చెప్పి క్యాన్సిల్ చేసి నేనే ఆ రోజు ప్రకటన చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. నిన్న మొన్న మీరు చూశారు, మొత్తంగా అసలు బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది ఎత్తేయడానికి ఆ సంస్థ సిద్ధపడింది. తీరా చూస్తే 2 అధికారులని ట్రాన్స్ఫరో సస్పెండో చేశారు. అంటే ఈ పరిపాలన చేతకానటువంటి ప్రజాప్రతినిధులకి ఇటువంటివి ఏదైనా వస్తే అధికారుల్ని బలిపశువులను చేసి వీళ్ళు చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పేరుగాంచినటువంటి బీచ్గా, బ్లూ ఫ్లాగ్ బీచ్గా రిషికొండ బీచ్ ఉంది. మేము దాని మీద ఒక ప్రభుత్వ భవనం కడితే, ఆ పక్కన ఉన్నటువంటి కొండ మీద ఒక భవనం కడితే పెద్ద గగ్గోలు పెట్టేసి గోల చేసి ఏదో అన్యాయం అక్రమం ఏదో జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టేసి ఈరోజు ఏకంగా మీరు అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లో అసలు ఋషికొండ బీచ్కి ఉన్నటువంటి గుర్తింపునే లేకుండా చేస్తారు. మిమ్మల్ని ఏమనాలి? దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా, మీడియా సోదరులను అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు. స్థానికంగా ఉన్నటువంటి మన ప్రాంతం, మన ప్రాంత భవిష్యత్తు, మన ప్రాంతంకు ఉన్నటువంటి గుర్తింపు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. మీరు కూడా దీని మీద పెద్ద ఎత్తున ప్రజల తాలూకు స్పందన తీసుకోవాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి. వారు చేసినటువంటి చేతకాని చర్యల వల్ల ఈరోజు మన ప్రాంతం నష్టపోతా ఉంది. ఈరోజు ఉదాహరణకి ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ వచ్చినా, లేకపోతే పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చినా, విజయనగరంలో మెడికల్ కాలేజ్లో ఈరోజు సీట్లు ఈరోజు విద్యార్థులకు దొరుకుతూ ఉన్నా, లేదా ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టినా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇంత పెద్ద ఎత్తున మేలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 4 లేన్ల రహదారి నిర్మించి 6,500 కోట్ల రూపాయలు పెట్టి చేయాలని చెప్పి ఈరోజు ముందడుగు వేసాం. గడ్కరీ గారిని తీసుకొని వచ్చి శాంక్షన్ చేయించాం. అది ఏమైపోయిందో
ఏం జరుగుతుందో అధిగతి లేదు. బడ్జెట్లో మాత్రం 6,000 కోట్ల రూపాయలు అమరావతికి పెడతారు. విశాఖపట్నానికి ఏమో మాటల్లోనేమో ఆర్థిక రాజధాని, ఈ ప్రాంతం అభివృద్ధి అని చెప్పి మాటల్లో చెప్తారు. అందుకనే మీరు చూపిస్తున్నటువంటి వివక్ష పట్ల, ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్ష పట్ల వచ్చినటువంటి తీర్పే నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనన్నా అచ్చెన్నాయుడు గారు ఎవరికో పుట్టిన బిడ్డకు కూడా మీ పేరు పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం మానుకోండి. అనేక సందర్భాల్లో చెప్పాం, మీకు సంబంధం లేనటువంటి క్యాండిడేటు, మీరు మద్దతు పలకనటువంటి క్యాండిడేటు, ఆయన ఇండిపెండెంట్గా వారి తాలూకా ఆర్గనైజేషన్ తరఫున పోటీ చేసుకున్నాడు. మీ మీద వ్యతిరేకతతో వారికి ఓట్లు వేశారు. అయినా సరే మా క్యాండిడేట్ అని మీరు ఊరేతానంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఎక్కడ చెప్పినటువంటి సందర్భం లేదు, ఏమీ లేదు. ఏదన్నా